జస్ట్ ఇప్పుడే గాయపడ్డ సింహం సినిమా చూడడం జరిగింది. సింహం ఎక్కడ గాయపడిందో తెలియదు కానీ మనల్ని మాత్రం బాగా గాయపరిచింది. దీంట్లో శ్రీ విష్ణు అన్నయ్య కూడా ఒక క్యారెక్టర్ చేశాడు. ఆయనే కాదు, ఈ క్యారెక్టర్ ఎవరైనా చేయొచ్చు. మరి ఆయనే ఎందుకు చేశాడో ఆయన కూడా తెలిసుండదు. ఈ ఎండలో ఈ సినిమా కోసం అంత దూరం ఎందుకు వెళ్ళారో మన టేడు పండితులకు కూడా తెలియదు. ఎన్నో రాడ్లలో ఇదో కుక్కరాడు. సినిమా అవశేషాల్లోకి వెళ్తే బొక్క ఏం లేదు. మనీ సినిమా రేంజ్లో ఉంటుంది అని బిల్డప్ ఇచ్చారు. మనీ బొక్క తప్ప ఏం లేదు. స్టోరీ ఏంటంటే హీరో ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు. పెళ్లి చేసుకోవాలని వాళ్ళ నాన్నని అడిగితే, అదే ఆ పిల్లని చేసుకోవడానికి అడిగితే, యూఎస్ఏలో సెటిల్ అయిన వాడికి నా బిడ్డని ఇచ్చేది అని కరాఖండిగా తెగేసి మరీ చెప్తాడు. దాంతో హీరో అమెరికాకి పయనమవుతాడు. బట్ ట్రంప్ తాత ఎయిర్పోర్ట్ నుంచే మెడబట్టి వెనక్కి గెంటుతాడు. అమెరికా నుంచి వెనక్కి వచ్చాడని హీరోయిన్ బ్రేకప్ చెప్తుంది. దీని అంతటికీ ట్రంప్ తాతే కారణమని ట్రంప్ తాతకి చేతబడి చేయించాలి అనుకుంటాడు. ఆ చేతబడిలో చేయి తిరిగిన మొనగాడు విష్ణు అన్నయ్యని పిలిపిస్తే ఆయన ట్రంప్ తాత బొచ్చు కావాలి అని అడుగుతాడు. ఎలాగోలా కష్టపడి బొచ్చును కూడా సేకరిస్తారు. అయితే ఆ ట్రావెలింగ్లో ఆ బొచ్చు మార్పిడి జరుగుతుంది. ట్రంప్ తాత బొచ్చు ప్లేస్లో మన విలన్ జేడి చక్రవర్తి అంగుళం బొచ్చు చేరుతుంది. మరి తర్వాత ఏం జరిగింది అనేది ఈ మిగతా బొచ్చులో కథ. ఓటీటీలో కూడా చూడలేరేమో అనుకుంటా. డార్క్ కామెడీ అన్నారు, ఒక్క చోట కూడా నవ్వు రాదు. మళ్ళీ దాంట్లో బొమ్మరిల్లు, కేజీఎఫ్, సలారు, సల్లాడం అని అన్ని సినిమాలని మిక్స్ చేశారు. ఈ తరుణ్ భాస్కర్ యాక్టింగ్ తప్ప సినిమాలో చెప్పుకోవడానికి ఏమీ లేదు. బోయపాటి సినిమాలో లేడీస్ కంటే ఎక్కువ మందే ఉన్నారు ఆర్టిస్టులు. బోయమామ వాళ్ళకి ఇచ్చిన స్కోప్ కూడా డైరెక్టర్ వీళ్ళకి ఇవ్వలేదు. థియేటర్లో మొత్తం 7 మంది ఉంటే 4 ఇంటర్వెల్కే పారిపోయారు. నేను ఏదో పీకుదామని చివరాఖరి వరకు అలాగే కూర్చున్నా. నీరసం, నిద్ర, నిస్సహాయత తప్ప ఏముండదు. వాళ్ళు ఎందుకు తీశారో వాళ్ళకి తెలీదు, నేను ఎందుకు చూశానో నాకు తెలియదు. సో మాకు ఒక అండర్స్టాండింగ్ అయితే ఉంది కాబట్టి ఏదో అలా నడిచింది. కానీ ఈ ఎండకి మీరు వెళ్ళారే అనుకో, నేను చెప్పను, ఒకసారి వెళ్ళి చూడండి అంతే. ఇదే ఈ బొచ్చులో రివ్యూ. ఇంకో సినిమా ఉంది, ధైర్యం చాలట్లేదు. సో ఏదైనా మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.